దేవుడికి ఏ పూలతో పూజ చేయాలి? ఎలా పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి కలువ పూలు, ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి కలువ పూలతోనే కూర్చొని ఉంటుంది. గణేశుడికి ఎర్రటి పుష్పాలు, అడ్డంకులను తొలగించే గణేశుడు లక్ష్మీదేవి వల్ల ఎర్రటి పుష్పాలను అందుకుంటాడు. ఎరుపు నారింజ రంగుల్లో ఉండే బంతిపూలు అంటే ఉండ్రాళ్ళ ప్రియుడికి చాలా ఇష్టం. వినాయకుడిని ఎర్ర బంతిపూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగతావన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందార గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పూలు. సరస్వతీదేవి ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఆమె మనసు స్వచ్ఛంగా కానీ ఆమెకు ఇష్టమైన రంగు పసుపు. చదువుల దేవత సరస్వతీదేవికి పూజ చేసేటప్పుడు మోదుగు పూలు ఉండేలా చూసుకోండి. శివుడికి నీలకంఠేశ్వరిని పూజించేటప్పుడు ఉమ్మేత పూలతో పూజ చేసుకున్నట్టయితే శుభఫలితాలు ఉంటాయి. శివుడికి మహా ఇష్టం. మహాశివుడు ఉమ్మెత్తలంటే చాలా ఇష్టం. శత్రుత్వం వంటి గుణాలు నశించి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. కాళికామాత ఎర్రమందారం 4 రంగుల్లో పూచే పూలు ఎర్రమందారాల 4 కాళికామాతలోని ధైర్యాన్ని సాహసాన్ని చూస్తాయి. 108 ఎర్రమందారాలతో మాల కట్టి కాళికామాత మెడలో వేస్తే కోరిన కోరికలు తీరుతాయి. అంతేకాకుండా కాళికాదేవికి ముదురు రంగు అంటే కూడా చాలా ఇష్టం. శ్రీ మహావిష్ణువుకి పారిజాతాలు, సువాసనలు వెదజల్లే పూలంటే చాలా మహాప్రీతికరం. పారిజాత వృక్షం పుట్టిందని దాన్ని విష్ణువు తనతో పాటు స్వర్గానికి తీసుకొని పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరి సంపదలు ప్రసాదిస్తాయి.